ఎంతో కాలంగా హాట్ డిబేట్ గా ఉన్న అంశం ఆధార్ నెంబర్ కు ఓటర్ కార్డును అనుసంధానం చేయడం. ఈ విషయంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా? బోగస్ ఓట్ల భరతం పట్టే సమయం వచ్చిందా? ఓటర్ జాబితాలో తప్పులు అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టే టైం దగ్గర పడిందా? కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓటర్ గుర్తింపు కార్డులకు ఇక మీదట ఆధార్తో పాటు మొబైల్ నెంబర్ను అనుసంధానం చేసే ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఓటర్లను గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఇందుకోసం జనన మరణాల నమోదు సంస్థలతో అనుసంధానం చేసుకోవాలని సిఈసి ఆదేశించింది. బెంగాల్ రాష్ట్రం అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టింది. డూప్లికేట్ ఈపీఐసీల ద్వారా మోసం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత సిఈసి నుంచి వచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం ఇప్పటిదాకా ఆ సంస్థ తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉంది. ఇన్నాళ్లు ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ లింక్ అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇదే చెప్పారు. మరోవైపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకత పాటించాలని, డూప్లికేట్ ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్లను తొలగించాలని కోరుతూ 3 రాజకీయ పార్టీలు ఈసీఐకి వినతి పత్రాలు సమర్పించాయి. వివిధ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఏప్రిల్ 30లోగా సలహాలివ్వాలని ఈసీఐ అన్ని పార్టీలను కోరింది.